ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన టెక్ వ్లాగ్స్. గ్యాస్ వచ్చేసి అక్కడ నుంచి కనెక్షన్ కింది. ఇది కాశ్మీర్ లో నేషనల్ ట్రీ అంట. వస్తున్నా చిన్న నడుచుకుంటా. యాదనకైతే షూ తెచ్చిన. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన టెక్ వ్లాగ్స్. యాపిల్ లోడ్ కోసం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి ఒక 60-70 కిలోమీటర్స్ వస్తుంది షోపూర్ మండి అని చెప్పేసి. షోపూర్ మండి, షోపూర్ కాదు షోపూర్ మండి. ఆ షోపూర్ మండి దగ్గరికి వెళ్ళాలంటే మనకైతే అడ్రస్ తెలియదు. మన రాజా రమీజ్ బాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ డ్రైవర్ అన్న అయితే అక్కడ బండి పెట్టుకొని మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అయితే మనం తీసుకెళ్తాడు అక్కడికి. వాళ్ళు కూడా షోపూర్ మండికి వెళ్తున్నారు. అక్కడనే ఎక్కువగా యాపిల్ బండ్లు అయితే లోడ్ అయితే. మనకి ఇక్కడ సైడు చాలా కూల్గా ఉంటుంది వెదరు, మస్తు చలి పెడుతుంటుంది. షూ ఉండాలి, గ్లౌజెస్ ఉండాలి, క్యాప్ ఉండాలి, స్వెటర్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మనం ఇక్కడ ఉండగలుగుతాం. లేకపోతే మాత్రం ఇక్కడ బతకలేము. చాలా కూల్గా అయిపోయి ముద్దలాగా అయిపోతాం గడ్డగట్టినట్టుగా. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఆయన లొకేషన్ పంపిండి. ఆ లొకేషన్ రమ్మన్నాడు. 13 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం తొందరగా వెళ్ళిపోదాం. దారిలో వెళ్ళేటప్పుడు మనకి డీజిల్ అయితే కొట్టించుకోవాలి. 60 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది కూడా అంతే ఉంటుంది. కాకపోతే మనం ముందు జాగ్రత్త కొంచెం కొట్టించుకోవాలి. అక్కడ లైట్ పడగానే ఎప్పుడైనా కొట్టిస్తా కానీ అన్లోడింగ్ పాయింట్ దగ్గరలోనే ఉన్నాం కదా, అయినాక కొట్టించుకుందాం అనుకున్నాం. ఇక్కడ బంక్ ఉంది కానీ అది చాలా చిన్న బంకు. మనకి అన్న అయితే అక్కడ ఎక్కడ కొట్టించుకోకు, నువ్వు నా దగ్గరికి రా, వచ్చినాక కొట్టిపిస్తా అని చెప్పిండు. అందుకని వెళ్తున్నాం. అన్న కొంచెం అద్దాలు బయట కనవా. ఇది తీసుకొని కనుక పోయినాం అనుకో మనం చలి పెడుతుంది గాలి జూ అని ఇట్లా వస్తుంటుంది. దేవుడా మంచి లోడ్ దొరకాలి. కన్యాకుమారికి చూస్తున్నాం మేమైతే. కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రిప్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉండే. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆ కాశ్మీర్ టు కన్యాకుమారి అయితే దొరుకుతలేదు. ఈసారి అన్న చూద్దాం ఇక ఏం జరుగుతుందో. కన్యాకుమారి దొరకలేదు అనుకో మళ్ళీ హైదరాబాద్కి. ఇక బాడీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం. యాపిల్ లోడ్ కాబట్టి మనకు బాడీ మొత్తం క్లీన్గా ఉండాలి. మళ్ళీ దుమ్ము ఆగమాగ ఉన్నదనుకో వాళ్ళైతే మళ్ళీ లోడ్ అనేది అయితే ఇయ్యరు. బండి కూల్ వెదర్కి సౌండ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడ సైడ్ మొత్తం ఆర్మీ క్యాంపస్లే ఉంటాయి. ఇగో ఈడ కూడా ఆర్మీ క్యాంపసే ఉంది. స్వెటర్ వేసుకున్నా కానీ చలి పెడుతుందన్నా. యాదన్న అయితే చలికి అయితే అసలు తట్టుకోలేకపోతుండు, వణుకుతుండు. అన్నకైతే హెవీ గ్లౌజులు ఇప్పించిన అన్న నార్మల్లీ. అని చేతులకి కాళ్ళకి బాగా చలి పెడుతుందని చెప్పేసి షూ కొనుక్కోవాలి. షూ ఒక్కటే మనకి బాకీ ఉన్నాయి. ఇక్కడ ఏడ దొరకలేవు షూ. గ్లౌజెస్ దొరికినాయి కానీ షూ ఒకటి కొనుక్కుంటే మనకి ఏ టెన్షన్ లేదు. ఏడనైనా తిరగవచ్చు. ఇక రాజా రమీజ్ బాయ్ వాళ్ళ బండి దగ్గరికి వెళ్తున్నాం కానీ రాజా బ్రో లేడు. ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళది రిలేటివ్స్ ఎవరితో మ్యారేజ్ ఉండడం వల్ల వేరే డ్రైవర్ నన్ను పెట్టి ఆయన అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన బండితో పాటే మనం లోడింగ్ పాయింట్కి వెళ్తాం. ఆయన కూడా మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడనే లోడ్ పెడతానన్నాడు. ఇద్దరు కలిసిపోదురు అని చెప్పేసి అన్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో. వాళ్ళకు మనకు ఒక సైడ్ దొరకదా. ఇక్కడ షూ లేకుండా నడిపినాం అనుకో మనకి ఫైన్ వేస్తారు. కంపల్సరీ షూ వేసుకోవాలి. అందుకనే నేను షూలు అయితే వేసుకొని నడుపుతున్నా. ఇప్పుడు షూలు వేసుకోకుండా నడిపితే ఏమైందంటే కాళ్ళు మొత్తం చలికి బాగా గడ్డగట్టినట్టు అయిపోయి క్లచ్ దొక్కడానికి, ఎక్సిలేటర్ దొక్కడానికి, బ్రేక్ దొక్కడానికి కొంచెం అనుకూలించకపోతే యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పేసి కంపల్సరీ షూ వేసుకోవాలని చెప్పేసి రూల్ ఇక్కడ. మన సైడ్ సీట్ బెల్ట్, ఇంకా మనం బండ్లు రోడ్ల మీద ఆపితే వాటికి చలాన్లు కొడుతుంటారు, అన్నీ చేస్తుంటారు కదా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే బండి ఆపినప్పుడు కంపల్సరీ షూ చూస్తారు. షూ లేవు కదా, షూ ఎందుకు వేసుకోలేవు అని చెప్పేసి గట్టిగా అడుగుతుంటారు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి యాపిల్ లోడ్ వేసినాక. ఆ పైపుల లోడ్ మీద బండి మొత్తం ఒక సైడ్ అయ్యేది. యాంగ్లర్స్ ఇప్పుడు కూడా అటు సైడ్ కొంచెం వంగే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ లోడ్ వేసినాం అనుకో మళ్ళీ సేమ్ యాజిటీజ్ అట్లనే కొంచెం ఇటు సైడే లెఫ్ట్ సైడే ఎక్కువ బాగా ఒరిగినట్టు అయింది అనుకో కంపల్సరీ ఇక మనం కట్టాల పని చేయించుకోవాల్సిందే, చెక్ చేయాల్సిందే ఏం ప్రాబ్లం ఉందని. షెడ్కి తీసుకుపోయి నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ఈ బండ్లన్నీ ఎక్కువ యాపిల్ లోడ్కే తిరుగుతాయి. కాకపోతే లోకల్ సప్లై చేస్తాయి యాపిల్. 6 టైర్ బండ్లు ఎక్కువ లదాఖ్ పోతాయి. లదాఖ్ లోడ్ తీసుకెళ్తాయి. కొన్ని రోజులు అయింది అనుకో లదాఖ్ వెళ్ళడానికి మొత్తం బండ్లు బంద్, రోడ్లన్నీ బంద్ అయిపోతాయి బరఫ్ పడ్డప్పుడు, ఐస్ పడ్డప్పుడు. 4 లైన్ రోడ్లకు అయితే వచ్చేసినాం. గుల్మార్గ్ రోడ్ ఇది ఉంటుంది. అది ఇంతకుముందు నేను గుల్మార్గ్ పోయినప్పుడు పోయినవారు ఆయన నిన్ను చూస్తేనే భయం అవుతుంది. అయ్యా మీ ఎట్ట ఆపుతాం. ఇక్కడ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు అనమాట. అంటే వీళ్ళ వెదరు, వీళ్ళకి ఆచారాలు వీళ్ళకు ఉంటాయి పట్టింపులు అవన్నీ. వీటిలో ఏదో తెలియని మనుషుల మనకి దయ్యాల్లానే అనిపిస్తుంటారు అనమాట. కొంచెం ఆ డ్రెస్సులు వాళ్ళు డిఫరెంట్గా అనిపించేసరికి ఆయన రోడ్ మీదకి వచ్చి మరి బండి ఆపుతుండు. ఎట్లా ఆపుతాని చెప్పాలంటే ఆయనకి ఆపొద్దు అలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తెలియని ప్లేస్లలోకి వస్తుంటాం కాబట్టి ఇంత మనుషులు ఉంటారు. ఈ లోకల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చుకుంటే పర్లేదు. కానీ మనం ఎక్కడి నుంచో వచ్చినాం, ఆయన ఎవరో తెలని ముఖం చూస్తుంది కూడా ఆయన డేంజర్గా అనిపిస్తుండు. అలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చినాం అనుకో ఏం చేసేది తెలియదు. లాస్ట్ టైం మనం నార్కాండ్ వెళ్ళినాం కదా, అక్కడనో అన్ని చిన్నవి మండీలన్నీ. ఇది చాలా పెద్ద మండి. యాపిల్స్ ఇప్పుడు చాలా తక్కువ వెళ్తున్నాయంట. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా తక్కువ అంట. ఏదన్నా ఇప్పుడు వచ్చినా యాపిల్ లోడ్కి రాలే. ఇప్పుడు చూద్దు పైగా ఎట్లుంటుందో యాపిల్ లోడ్. మంచి ఫ్రెష్ యాపిల్ తినిపిస్తా నీకు. చెట్టు మీద యాపిల్ తినిపిస్తా.
ఒక బాక్స్ యాదన్నకు కావాలంట, అలా మన వాళ్ళకి ఇంటికి తీసుకుపోతారంట. మంచిది ఫ్రెష్ యాపిల్, గోల్డెన్ యాపిల్ ఇప్పిద్దాం. గోల్డెన్ యాపిల్ బాక్స్ యాదన్న కోసం సపరేట్గా ఇప్పిద్దాం. లాస్ట్ టైము నేను సబ్స్క్రైబర్స్ కోసం తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చిన, కాకపోతే అదైతే నేను తీసుకొచ్చి మీకు ఇవ్వలేకపోయినా, కొంతమందికి ఇద్దామని చెప్పేసి అనుకున్నారు మనకు కనిపించిన సబ్స్క్రైబర్లు అందరికీ. కాకపోతే అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి స్టమక్ పెయిన్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయినా మధ్యలోనే. చలి పెడతలే కదా ఇక, రోడ్లు మొత్తం ఖరాబ్ ఉన్నాయి ఇక్కడ సైడ్. నాకు తెలిసి ఆ బండి కూడా మన బోయే మండికే పోతుంది అనుకుంటా, లోడ్ తీసుకొని చిన్న బండి. ఈ రోడ్లో పోతుందంటే అదే మండికి పోతాయి బండ్లన్నీ, సోపురా మండికి. సోపురా కొంచెం క్లారిటీ లేదు నాకు. ఆడికి పోతే ఆడ బోర్డు చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అనుకునేటోళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు షార్ట్ కట్లు అంటారు, సోపురం అండి ఇట్లా అంటారు. మామూలు మనం కూడా హైదరాబాద్ అంటాం, హైదరాబాద్ అంటాం. ఫ్లోలో అంటుంటారు అనమాట. కొంచెం అది క్లారిటీగా అర్థం కాకుండా వాళ్ళు ఎప్పుడు అనేది కాబట్టి ఇట్లా టక్కున అనేస్తారు. అదో ఆయన సోపురం అంటే నాకు ఏం అర్థం కాలేదు సరిగా. సోపురం మండి అనేది క్లారిటీగా అడిగేనా తెలుసుకుందాం పేరు. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది అన్న వాళ్ళ బండి దగ్గరికి. ఆ బండి దగ్గర పోయిన తర్వాత మనం 2 బండ్లు కలిసి వెళ్ళిపోదాం. ఇదేనా भाई? गाड़ी का नंबर 7409 है क्या? हाँ पीछे है मैं. చలో ఆజా. ఇదే బండి బాద్షా, వెనకాల పేరు ఉంటుంది రాజాబాయ్. బండి పేరు బాద్షా తీయరా బాద్షా. రేపు మనం తీద్దాం బాద్షాని, నైట్ పూట వద్దు. అమ్మా మంచిగుండుగా నా లెక్కనే అందంగా తెల్లగా. और भाई कैसे हो? मैं ऊपर आऊँगा आपसे मिलने के लिए. क्या? चलो मैं आता हूँ नीचे. मैं आप सब ठीक है. व्हाट्सएप में डीपी कौन है? बच्चे मेरी बहन का लड़का. बहन का लड़का? आपका लड़का सोचा मैं. नहीं मैं शादी नहीं हुआ अभी, कुछ भी नहीं हुआ. अरे यार बताऊंगा ना, एक जगह पे 100 रुपये देना है, तो उससे ज़्यादा बाहर नंबर की गाड़ी है ना, ज़्यादा मांगेंगे. 100 रुपये देना और इस हिसाब से बात करना कि उनको लगे ना कि ये बाहर का है. अरे भाई क्या 100 रुपये देते हैं तो फिर बाकी कहीं जहाँ पे मैं गाड़ी पार्क कभी भी आऊँ मैं 100 रुपये दे के जाता बोल के बोला. हाँ बोले भाई रोज देता हूँ खाली गाड़ी. मेरा पास चेंज है कि नहीं? वहाँ चेंज करवा लेंगे पेट्रोल पंप पे. बस हो जाएगा, नहीं तो ATM से निकलना पड़ेगा. पेट्रोल पंप पे कर लेंगे. చలో మొత్తానికి అయితే బయలుదేరుదాం ఇప్పుడు. బాయ్ అయితే వచ్చిండు. నేను పెద్ద ఏజ్ ఉంటుంది అనుకున్నా, వాయిసీని ముద్దుగా ఎర్రగా నీలెక్కనే ఉండే, ఏదైనా ఎంగుగా నీలెక్కనే ఉండు మంచిగా. ఏదైనా మందలు ఇచ్చింది కాబట్టి మంచోడు అంటుండు. ముందర డీజిల్ కొట్టించేసుకొని మనకు మధ్యలో అయితే ఒక దగ్గర 100 రూపాయలు అట్లా తీసుకుంటారంట. ఎట్లుండు తెల్లగా బాగుండా? ఈ చల్ల వాతావరణానికి ఆ యాపిల్ తిని అట్లా అవుతారు. నువ్వు కూడా బాగా యాపిల్ తినాలి, అట్లా అవుతావు తెల్లగా. లేకపోతే సంవత్సరం ఇటు ఉండు, మళ్ళీ అక్కడ హైదరాబాద్ తెల్లగా అవుతావు. బామ్మో నేనుండనాయన అంట. ఇండికేటర్ అయితే వేసిండు. ఇప్పటికీ 5-6 బంకులు దాటినాం. దేంట్లో కూడా మనకి పోలేడు. ఏందబ్బా ఇంకా బంక్లో పోతాడు మర్చిపోయినా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏం మర్చిపోలేడు. డీజిల్ కొట్టించుకొని ఫ్రెష్ అప్ అయ్యి పోదాం. మళ్ళీ అక్కడ ఉండే నీళ్ళు. అమ్మ ఏమో చలి పెడుతుంది నాయన. యాదన్న అయితే డీజిల్ కొట్టించినప్పుడు బండి కూడా దిగలేడు. ఇట్లా చిన్న బండ్లు అన్నీ పోతాయి. ఇందాక ఒక బండి పోయింది కదా, ఇప్పుడు ఇంకా చిన్న బండి, దానికన్నా చిన్నది చిన్న బాక్స్లలో తీసుకుపోతారు చూసారుగా. ఇట్లానే చాలా బండ్లు పోతాయి చిన్న బండ్లు. ఈ బండి కూడా ఆడికే పోతున్నట్టుంది. ఉరుకులాట ఉంటుంది, ఒకటే ఉరుకులాట. నేనంటే నేను ముందు ఉరుకుతూనే ఉంటారు ఇక. ఎందుకంటే ఆడ ముందుగా పోయి బండ్లు పెట్టుకున్న వాళ్ళకి జర తొందరగా లోడ్ చేస్తారు. లోడింగ్ వస్తే ఏదన్నా చూస్తురుగా. ఎప్పుడు చూసినా సెద్దర్ అయితే వదులుతలేడు బండి ఉన్నంతసేపు. బండి దిగుతలేడు. ఇప్పుడు ఆడికి పోయినాక ఆయన వేసుకుని చూడు పాయింట్. చూసినావు ఆయన పాయింట్ స్వెటర్ కన్నా మందం ఉంది, లోపలంగా మెత్తగా ఉంది, దూదితో చేసింది. చూసినా అలాంటిది ఆ పాయింట్ వేద్దాం మనం కూడా. అలాంటి పాయింట్, షూ, ఆ స్వెటరు, ఆ గ్లౌజెస్, ఇంకా నీకు మూతికో మాస్క్ అంత చలి పెట్టకుండా. ఇక నీకు ఏడ చలి పెట్టదు. ఇక నీకు ఇక చలే రాదు, ఇక ఉడకపోతుంది లోపల. షూ తీసుకున్నా నేను మధ్యాహ్నం తీసుకున్నా అంటే నువ్వేమన్నావు? చెట్లు చూస్తున్నా ఎంత పెద్దగా ఉన్నాయో. మంచు కూర్చున్నప్పుడు ఈ చెట్ల మీద అంతా మంచు ఇట్లా ఎలాడుతుంది, మంచు కొమ్మల్లాగా.
చెట్ల కొమ్మలు ఉన్నాయిగా, ఆ చెట్ల కొమ్మలన్నీ మంచు కొమ్మలు అవుతాయి తెల్లగా ఐస్ గడ్డలతోటి. గొలుసులాగా గొలుసులు పడ్డట్టు, గొలుసులు పడ్డట్టు పడతాయి గొలుసులాగా. ఎట్లా గొలుసు అక్కడి నుంచి వచ్చినాం, యూటర్న్ చేసుకొని ఇక లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లే ఉంటుంది సోపురం అండి. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏ మాత్రం బాగాలేదు, ఘోరంగా ఉంది. లోడ్ బండ్లు వస్తున్నాయి చూస్తున్నా, యాపిల్ లోడ్ బండ్లు. ఎంటీ బండ్లు పోతాయి, లోడ్ బండ్లు వస్తాయి. రోజు దగ్గర 2 బండ్లు అవుతున్నాయి. ఇక్కడ మండి చాలా పెద్దది కాబట్టి బాగానే అవుతున్నది లోడు. వీలుంటే తోటలోకి వెళ్దాం. ఇక్కడ సైడ్ తోటలు ఎట్లున్నాయి, ఇక్కడ సైడ్ యాపిల్ క్వాలిటీ ఎట్లుంది, ఏమేమి రకాల యాపిల్స్ వేస్తారు ఇక్కడ సైడ్ తెలుసుకుందాం. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నట్టుంది, డబ్బులు తీసుకుంటారు. 100 రూపాయలు అని చెప్పిండు, మరే మా దగ్గర ఎంత తీసుకుంటారో తెలియదు. వస్తుండే చిన్న నడుచుకుంటా. तीन सौ कभी भी आता हूँ 100 रुपये दे के जाता हूँ, 300 बोल रहे हैं। 2 साल हो गया, 300 क्या बोलते हैं? झूठ में भी फर्क है, ये बोलना। तो जल्दी 300 అంట, ఏందో షిట్ ఇచ్చిండు. వెల్కమ్ టు సోపోర్. చూస్తున్నా సోపోర్ మండి కరెక్టే అన్నాం మనం. వెల్కమ్ టు సోపోర్ టౌన్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటుండు అన్నయ్య. స్ట్రేట్ పోతానో మనకి అంత సిటీ, ఇక్కడ లెఫ్ట్ పోతానో ఇది కూడా సోపూరే, కానీ మండికి పోతాం. 100 రూపాయలు అన్నాడు కానీ మరి 300 తీసుకున్నాం మన దగ్గర. బండి నెంబర్లు చూసి మరి ఓవర్ చేస్తారు. పోలీసు వాళ్ళతో అస్సలు ఇబ్బంది ఉండదు. ఈ బయట వాళ్ళు కొంచెం బార్ గేట్ల దగ్గర, టోల్ గేట్ల దగ్గర ఇట్లా తీసుకుంటుంటారు అమౌంట్. మండికి వెళ్తాయి కాబట్టి బండ్లన్నీ, ఈ యాపిల్ రోడ్కి వెళ్ళే బండ్లన్నిటి దగ్గర ఇట్లా వసూలు చేస్తారు ఈ యూనియన్కి సంబంధించిన వాళ్ళు. ఆయన దగ్గర ఎంత తీసుకుంటా అడుగుదాం ఆడ ఆయనక. మండి దగ్గరికి వచ్చినాం అనుకుంటా. ఇక్కడ బండ్లు చాలా ఉన్నాయి. మార్కెట్లో యార్డ్లో ఎట్లా పెట్టుకుంటారో గుంపులు గుంపులు అట్నే ఉన్నాయి. యాడుందో మరి ప్లేస్ మనకి. మన జర లెంత్ పెద్దగా ఉంటుంది కాబట్టి జర చూసుకొని పోవాలి. వాళ్ళదో 10 టైర్ బండి, మనదో 14 టైర్ బండి. 4 టైర్లు ఎక్కువ, లెంత్ కూడా చాలా ఎక్కువ. బండ్లన్నీ చూస్తున్నా ఒక తీరుగానే ఉంటాయి. మన ఆర్టీఓ రేడియో ఉన్నట్టే ఉంటుంది. రెడ్, ఎల్లో, రెడ్, వైట్ ఇవే పెడతారు. ఇంకా పోతూనే ఉండు, మలుపుకుంటట్టుండు. చిన్నగా ఉంది, ఎంత ముద్దుగా ఉంది చూడు బండి చూస్తానికి. ఎల్లో కలర్లా KGN అంట. బండి మలుపుకొని రా, నీకు జాగా చూపిస్తా, నేను ఏమైనా పెట్టుకుంటా కానీ నీకు జాగా కావాలి మెయిన్ అని అంటాడు. సరే అన్న నేను. ఈ బండ్లన్నీ అయ్యే సీరియల్లో పెట్టుకుర్రు. ఎవరికి లోడ్ వస్తే వాళ్ళు పోయి లోడింగ్ పాయింట్లో పెట్టి లోడింగ్ చెప్పుకొని పేపర్లు తీసుకొని పట్టగట్టుకొని జంప్ ఉరుకుడిగా. అలా చిన్న బండి కాబట్టి ఏమైనా పెట్టుకుంటారు. మనకే ప్లేస్ కావాలి మెయిన్. ఇక్కడ పెట్టుకో అంటుండు. రైట్ సైడ్లో దుబాయించి పెట్టుకో అంటుండు. కాకపోతే ముందర ట్రైల్ దిగుతట్టున్నాయి కానీ నాకు డౌట్ వస్తుంది. साला ठीक है, हम लोग खाली है, आप कहो। ठंडी लग रहा है, मैं तो सो जाएगा। ठीक है, सुबह मिलेंगे। ठीक है भाई, थैंक यू। तब పొద్దుగాల పోదాం లోపలికి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఆడు. చలో ఠీకే, రైట్. ఇప్పుడు వద్దు లోపలికి. వాళ్ళు ఉత్తగా 200-300 తీసుకుంటారు. మళ్ళీ పొద్దుగాల అయితే అందరు చూస్తుంటారు కాబట్టి రూపాయి గిట్ట అడగరు. లోపలికి ఎంట్రీ అవుదాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ దగ్గర పోయినా కానీ ఎంట్రీ చేసుకోరు. రేపు పొద్దున ఎంట్రీ చేసుకుంటారు. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి 2 బండ్ల ముందర పెట్టుకుంటా నేను. పొద్దుగాల నీ దగ్గరికి వస్తా, ఇద్దరం కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం బండ్లు తీసుకొని అన్నాడు. సరే అని చెప్పిన. రేపు పొద్దుగాల ఆయన బండిని మొత్తం లోపల ఎట్లుంది ఏందనేది చూద్దాం. చాలా బాగుంటుంది. అన్ని కొత్త వెరైటీగా ఉంటాయి. మన బండి నార్మల్గా సింపుల్ ఉంది కదా, వాళ్ళ దాంట్లో ఈడో సెల్ఫ్, ఆడో సెల్ఫ్, ఆడది ఇది అన్ని రకరకాలుగా ఉంటాయి. కూలరు, గీలరు, ఫ్యాను. ఓకే చలో పడుకుందాం ఇక. గుడ్ నైట్ అందరికి. యాదన్న చూస్తారు కదా బీడి ఎట్ట తాగుతుండో, గ్లాసులు పెట్టుకుండు. ఏందాకి చీకట్ల నీతో నీ కథ బీడీలు. ఇంకో గ్యాస్ పెట్టుకున్నాం, ఏమో చలి పెడుతుంది. ఇక్కడ 24 degrees Celsius ఉందంట మన దగ్గర. ఇక్కడ వచ్చేసి 1 degree Celsius ఉంది. అంటే ఇంకెంత చలో చూడరు ఇక. అంటే మన దగ్గర 23, 24, 23 ఉంది. ఇక్కడ 1. అంటే ఎంత తక్కువ అంటే చాలా తక్కువ. కూల్ ఐస్ గడ్డలే ఇక.
ఇంకా ఏదన్నా కోట్ వేసినావు, బ్లౌజులు వేసినావు, కింద చెద్దరు అయితే తిత్తలేడు కాలం మించి. ఆ బీడి కూడా ఎట్లా తాగుతుండు చూడు, గ్లౌజ్ లో మధ్యలో పెట్టుకొని తాగుతుండు. ఈడ మంట వస్తూనే ఉంది, అయినా కానీ చలి పెడతానే ఉంది. కాళ్ళు మొత్తం వణుకుతున్నాయి, చల్లగా ఉన్నాయి. ఐస్ క్రీమ్ లెక్క అయినాయి కొత్త బగ్గుల మట మంది పొద్దున తిరిగి దడదారంటే ఐస్ క్రీమ్ తిందా రేపు పొద్దుగాల ఐస్ క్రీమ్ ఉంటది ఐస్ క్రీమ్ తిరిగారా నేను థమ్స్అప్ తాగుదాం. నాకేదొద్దు నాయన, మందు మందు మందొద్దు గిద్దొద్దు. ఏ బడా చోటు, ఏ చోటా చోటు, చోటా చోటు ఆజా దోనో చోటు. మధ్యలో వాటర్ ఉన్నాయి కదా, దాని చుట్టుపక్కల మొత్తం ఐస్, పైన సన్న లేయర్ ఉంది చూస్తురుగా. ఐస్ మొత్తం కరిగిపోయిందంట. నైట్ వచ్చిందనుకో మళ్ళీ గట్టిగా అయిపోతుంది అంత. వాటర్ పైన మొత్తం ఐస్ వస్తుంది, నడుచుకుంటూ పోవచ్చు. మురిక్కాలం ఇది, ఐస్ గడ్డలు కట్టినాయి. ఒక రాయి వేయగానే దానిపైన ఉన్న లేయర్ పక్క జరిగిపోయి వాటర్ వచ్చేసింది మధ్యలో. ఆడ రాయి వేసింది అనమాట. ఇది కాశ్మీర్లో నేషనల్ ట్రీ అంట, జమ్మూ కాశ్మీర్లో. చార్చినార్. ఇక్కడ మన డల్ లేక్లో చూసుకుంటే 4 చినార్ ఉంటాయి, ఇక్కడ 3 చినార్ ఉన్నాయి. 3 है ना इधर, 3 1 2 3 और एक रहेगा तो 4 चिनार हो जाएगा. किधर है चिनार? आखिरी माना कि फिल्टर भी रहता है. हाँ हाँ, वो इंस्टाग्राम में फिल्टर रहता है ना. वो अपनी डल गेट में वो जगह बनी हुई है, मालूम में गया ना. దీంట్లో ఫిల్టర్ ఉంటుంది మనకి ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ వచ్చేసి ఛాయ్ తాగుదామని వచ్చినాం. ఇన్నే మన ట్రాన్స్పోర్ట్, మీ ట్రాన్స్పోర్ట్, మీ ఛాయ్ తాగుతున్నాం. బన్నుకి ఉన్నా. ఈయన బడా చోటు, ఈయన చిన్న చోటు, ఈయన పెద్ద చోటు. ఎవరికైనా బండి లోడ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చినప్పుడు మీ ట్రాన్స్పోర్ట్కి రండి. వీడనే ఎక్కువగా మన హైదరాబాద్కి, కలకత్తాకి, గౌహాటీకి, తెలంగాణ, ఆంధ్రాకి వెళ్తుంది సౌత్ సైడ్. ఇప్పుడైతే సౌత్ సైడ్ లోడ్ అస్సలు లేదంట. ఐసానా ఇప్పుడు సౌత్ సైడ్ లోడ్ అస్సలు లేదంట. ఇంకా కొంచెం టైం పడుతుందంట. ఏమన్నా బిస్కెట్ కూడా తీసుకుంటాం. ఏదైనాకైతే షూ తెచ్చిన నీకు బాగుంటాయి, ఎందుకంటే ఈ పైన ఉన్నాయి కదా, ఈ దాకా చలి రాదు. ఇక సాక్సులు కూడా పెద్దగా ఉంటాయి, తీసుకో. ఓ అమ్మా, ఓ అమ్మ, నీ పట్టుకోడు బట్ 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 వేసుకొస్తలేదు, వేసుకొస్తుంది. याद मॉडल बोलते दादा, यादी मॉडल बोलते, याद मॉडल बोलते. షూ మళ్ళీ గ్లౌజులు, క్యాప్, స్వెటరు అన్నీ ఇక దీని మీద మళ్ళీ మంచి క్యాప్. ఇంకా చలి నుంచి వస్తుంది, ఇక చలి లేదు, ఏం లేదు. ఇక మన రాజాబాయి బండి ఉంది, రాజాబాయి బండి పోయి మొత్తం చూస్తుగా మంచిగా ఉంది. ఈడ కూడా ఇంకోటి లాక్, దీంట్లో తాళం పెట్టి ఫుల్ లాక్ వేసుకోవచ్చు. ఇక్కడ లాక్ వేసినాం అనుకో, ఇక లాక్ రానే రాదు. ఇక గట్టిగా పెట్టించు చూడు, ఎంత స్టాండర్డ్ ఉంది, ఎంత లా ఉంది. 1 2 3 4 5 స్టెప్లు ఉన్నది ఐరన్ తోటి. ఇంకేడంగా వస్తుంది అది, నువ్వు ఎంత గింజుకున్నా కానీ ఇంత కూడా సౌండ్ రాదు. చలో మనం అయితే ఇప్పుడు లోపలికి వచ్చేసినాం. లోపలికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయుధం చూసుకోవచ్చు. ఇక్కడ వాడన్నా ఏమైనా ఎక్కువ దాకా చేసిండు అనుకో, ఆయుధం ఉంటాయి. భలే ఉంది కదా. ఇది వచ్చేసి ఆడంది బాక్స్, మంచిగా పెట్టుకుంటే. ఇక్కడ ఫీజు, ఫైర్ కిట్, ఇక్కడ ఒక అద్దం, అక్కడ 2 అద్దాలు, ఇక్కడ 2 అద్దాలు, 4 అద్దాలు. ఇంకా పైన చూసుకుంటే మాత్రం మనకి మన ఇళ్లలో పైన ఎంత సీలింగ్ చేపిస్తాం కదా, వైట్ కలర్ సీలింగ్, అట్లనే దీంట్లో లగ్జరీ సీలింగ్ కలర్ కలర్ గా. ఈ డిజైన్ కూడా చూడు ఎట్టున్నాయో, ఏమున్నారా నాయన. ఈ సెల్ఫ్లు కూడా చూస్తున్నా, కావాలనే ఇట్లా చేపించు మొత్తం అంతా కూడా దగ్గర ఉండి చేపించుకుంటాం. టూల్ బాక్స్ కూడా ఎక్కడ అన్ని ఫిక్స్డ్, ఇక బయట ఏం కనపడవు, దాంట్లోనే ఉంటాయి. టీవీ, బ్యాక్ కెమెరా కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. చాలా ఆన్ చేసి చూద్దాం. బండి స్టార్ట్ అయిపోయింది. రెండో పెట్టినప్పుడు ఏమైందంటే, ఇది పెట్టుకున్నాం అనుకో మనకు బయట వాళ్ళు కనిపిస్తారు, కానీ బయట వాళ్ళు మనం కనిపించాం. ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటాం. అటొకటి ఇటు ఒక ఫైర్ కిట్ ఉంది. మధ్యలో ఇంకో టూల్ బాక్స్, అక్కడ టూల్ బాక్స్, ఇక్కడ 2 టూల్ బాక్స్లు, చెద్దలు ఇట్లా అన్నీ ఇలా పెట్టుకుంటారు దీని లోపల. ఏదన్నా లాక్ ఏదన్నా ఇంకో చెద్దరు చూసిగా ఇలా పెట్టుకోరు, మంచిగా లేదు సెటప్. చెద్దర్లు అటు సైడ్ బట్టలు, ఇటు సైడ్ బట్టలు ఉంటాయి. బట్టలు ఆరేసుకుంటానికి మన ఎప్పుడైనా ఇచ్చిన బట్టలు ఉంటే దీన్ని ఆరేసుకోవచ్చు. టవల్ కానీ అవి తీడ కూడా టవల్ ఇట్లా ఏమైనా వేసుకోవడానికి, ఆడ కూడా టవల్ వేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నా
చూస్తున్నారు మెయిన్ గా ఇది వచ్చేసి దీంట్లో బెనిఫిట్ చాలా అంటే చాలా మంచి ఒక ఆప్షన్ ఉందంటే ఇదే. ఇది ఒకటి, గ్యాస్ ఒకటి. ఎండాకాలం పడిపోతుంది, ఇప్పుడైతే వేయలే చల్లగా సరిగ్గా చచ్చిపోతాం. లైట్లు వస్తున్నాయి, ఇందులో మళ్ళా కూలరు, చల్లటి గాలి. ఆయన అదే మళ్ళా ఆడ గ్లాసులు పెట్టుకుంటాను కూడా ఎట్లుందో, 3 గ్లాసులు పెట్టుకోరు. మళ్ళీ ఉంది ముందర కూడా మళ్ళీ ఆడ క్లాత్, మన గ్లాస్ చూసే క్లాత్ ఎట్లా పెట్టుకోరు చూడు, అన్నిటికీ భలే సెటప్ చేసారు. ఇంకోటి అక్కడ చిన్న బాక్స్ ఉంది, మళ్ళీ తాళాలు నీళ్ళు అన్నీ పెట్టుకుంటాను, దాంట్లో పెట్టుకొని తాళాలు వేసుకోవచ్చు. పైన అన్ని ఏడ చూసినా కానీ మొత్తం సెల్ఫ్లో అయ్యే ఉన్నాయి. చూస్తుగా గ్యాస్ తీస్తుంది మన చోటు, గ్యాస్ చూస్తుగా మన ఇళ్ళలో గ్యాస్ లాంటిది కానీ కొంచెం చిన్న సైజ్ది, డైరెక్ట్ ఆడనే వంట చేసుకోవచ్చు. అదే సెటప్. ఫారెన్ ట్రక్ ఇది, కెనడా ఫ్లాగ్. ఇది ఇక్కడ పెడదాం, ఇక్కడనే ఉంది, అటు ఇటు కదలదు. ఈ నుంచి నట్లున్నాయి ముందల వెనకాల. ఇక్కడ ఫోన్ పెట్టుకుంటానికి ఇది ఒకటి సెటప్ చేసుకున్నాం మంచిగా. టీవీ మన ఇంట్లో టీవీ పెట్టుకున్నట్టే కనెక్ట్ కరో. క్యా తా ఇస్మే సినిమా దికా, సినిమా యూట్యూబ్ కూడా వస్తుంది కదా. इसका पानी भी आता ना वाइपर से. ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన టెక్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే ఈ పార్కింగ్ లో బండి ఆపుకుంటూ ఫీల్ అవుతుందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినా వెళ్ళి చూడండి. మరిగా ఆ సెటర్ లో నాకు ఇదే పూల్ మీద కారణంగా ఉన్నాయో భలే ఉంది కదా ఈ బండి. అనేది లగ్జరీ ఇల్లారా నాయన. ఇక్కడ చూస్తురుగా బాటిల్ పెట్టుకోవడానికి మంచిగా చేయించిండు. వాష్రూమ్ పోవడం కోసం బాటిల్ వాటర్ నింపుకొని ఇక్కడ పెట్టుకుంటారు, ఈడొకటి ఆడొకటి అట్లా. ఇక్కడ చూస్తురుగా ఎక్స్ట్రా డ్రమ్ము, ఇది ఇట్లా పైకి లేస్తుంది అనమాట. ఈడొక నట్టుంది, ఈడొక నట్టుంది. ఈ 2 నట్లు తీసేసి ఇట్లా పైకి లేపితే లేస్తుంది. దీని లోపల మంచిగా మన వాటర్ డ్రమ్ ఉంటుంది కదా, ఫంక్షన్లలో పెట్టే పెద్ద డ్రమ్ము. దీంట్లో ఎక్కడన్నా డీజిల్ తక్కువ రేట్ ఉందనుకో అలా డీజిల్ కొట్టించేసుకొని మళ్ళీ ఎప్పుడన్నా మన దాంట్లో డీజిల్ ట్యాంక్లో డీజిల్ అయిపోయినప్పుడు దీంట్లో నుంచి నింపుకొని క్యాన్లతో దాంట్లో పోసుకుంటారు. జాకీకి పెట్టుకుంటాను టూల్ బాక్స్. ఇక్కడ అక్కడనో వంట, మనం జాకీలు పెట్టుకునే కన్నా వంట సామాన్లు పెట్టిరు. బయటనో జాకీలు కూడా పెట్టుకునేది. పైకి ఎక్కుతాను మెట్లు చూస్తారు ఎట్లున్నాయో, మన ఇంటికాడ మెట్లు ఉన్నట్టే ఉన్నాయి మంచిగా. ఇంకో గ్యాస్ పైపు ఇక్కడ నుంచి పోయింది, ఇక్కడ నుంచి ఇలా పోయి గ్యాస్ వచ్చేసి అక్కడ నుంచి కనెక్షన్ కిందికి పోయింది. సిలిండర్ వచ్చేసి ఇక్కడ పైన ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే తాళం వేసుకొని పెట్టుకోరు కదా, పట్టాలు తాడు అన్ని ఇల్లు ఉంటాయి. ఎందుకంటే తడవకుండా ఉండడం కోసం ఇది మంచిగా ఒక బాక్స్ లాగా చేపించి దీని మీద డోర్ వేసేసి లాక్ వేసేసారు. దొంగలు తీసుకోవారు పట్టాలు, ఊకే కట్టాల్సిన అవసరం లేదు, వానకి తడవవు ఏ ఉండదు. ఇవి ఉన్నాయి కదా ఈ రాడ్లు ఇక్కడ పెట్టుకోరు. ఈ రాడ్లు అనేవి అక్కడోటి పెట్టి దీంట్లో మధ్యలో ఒక రాడ్ వస్తుంది, పట్ట వేసుకుంటే మనకి పురుగుడిసేలా ఉంటుంది. వాటర్ పడ్డా కానీ కిందికి వెళ్ళిపోతుంది. అండర్ లోడ్ వచ్చినప్పుడు దీంట్లో రాడ్ పెడతారు. మన దానికి అండర్ లోడ్ వచ్చినప్పుడు ఇట్లా సమానంగా వేసేదంటే నీళ్ళన్నీ అట్లా నిలిచిపోతాయి. దీనికి మీద పట్లేస్తే ఇట్లుంటాయి కాబట్టి మొత్తం నీళ్ళన్నీ ఇట్లా సైడ్లో పోతాయి. ఇక్కడ కూడా చూస్తారు కదా మెట్లు మళ్ళీ మధ్యలో నుంచి ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి ఇది సైడ్లకు ఐరన్ ఉంటుంది, కింద వచ్చేసి వుడ్ ఉంటుంది. వుడ్ కాబట్టి అరటికాయలు ఓడిస్తారు, టమాటాలు ఓడిస్తారు, అన్ని పచ్చి సరుకులు లేదని ఇస్తారు. దీనికి బండి చూస్తాను కదా మస్తు అందంగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో. అయితే మనకు ఒక ఇల్లే ఇది, ఇంట్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇందులో. చలో రాడ్ చూస్తారు కదా, ఈ రాడ్ వచ్చేసి నేను ఇందాక చూపించిన కదా మధ్యలో అక్కడక్కడ పెడతారని చెప్పేసి అవన్నీ మధ్యలో పెట్టి ఈ రాడ్డుని అందులో తొడిగి పట్ట వేసేస్తారు. ఇది మధ్యలో పైన ఉంటుంది, ఇటు సైడ్లోకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు వాటర్ అన్ని ఇట్లా జారి వస్తాయి. ఈ రాడ్ ఇప్పుడు అవసరం లేనప్పుడు ఇట్లా పెట్టేస్తారు, ఇక్కడ పెట్టి తాడుతో కట్టేస్తారు. ఇంకా వివరించాలంటే దీంట్లో చాలా ఉంటాయి. నేను నాకు తెలిసినంత వరకు కొన్ని అయితే వివరించిన. మన రాజా ఉంటే ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేసేటోడు, ఆయన బండి కాబట్టి ఏమేమి అనేది. కొలార్లో మనకి టమాటా లోడు ఎట్లా అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే పెద్ద మండి ఇది. కొలార్లో టమాటా మండి లాగానే ఇది పెద్ద యాపిల్ మండి. ఇక్కడ చూస్తున్నా ఇట్లాంటివి కొన్ని లక్షల యాపిల్ బాక్సులు ఉంటాయి దీని మండిలో. మనం లోపలికి పోయిన తర్వాత, మన బండి లోపలికి పోయిన తర్వాత పాయింట్లో పెట్టినప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. షెడ్లలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోనో చిన్న బాక్సులు ఉంటాయి, చూస్తే ఎంత చిన్నగా ఉన్నాయి బాక్సులు. అదే మనం లాస్ట్ టైము హిమాచల్ ప్రదేశ్ పోయినాం కదా, నార్కండలో పెద్ద బాక్సులు ఉంటాయి. ఇదైతే ఎంత బాక్స్ ఉందో ఈ 2 బాక్సులంతా ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ బండ్లు లోడ్ అవుతున్నాయి. ఇట్లా షెడ్ ఉందా, ఈ షెడ్ లాగానే ఒక 20-25 షెడ్లు ఉంటాయి అన్నమాట. అక్కడోటి ఇక్కడోటి ఇట్లా ప్రతి ఒక్క షెడ్లో నిండా బాక్సులు ఉంటాయి. ఈ కోస నుంచి ఆ కోస దాకా మొత్తం ఇట్లనే బాక్సులు ఉంటాయి. అవన్నీ ఏ బండ్లో ఏం లోడ్ చేయాలి, ఏ రకాల యాపిల్ లోడ్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇట్లా మస్తు ఉంటాయి ఇంకా షెడ్లు అయితే. ఓకే, మన బండి లోడ్ అయ్యేటప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ అక్కడ చికెన్ కొట్టిస్తున్నాం కాబట్టి నా కోసం వెయిట్ చేస్తాడు యాదన్న.